వెల్కమ్ టు ఏఐటి. కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన దాడులు చాలా హృదయ విదారకమైనవి. దాన్ని ప్రపంచ దేశాలతో పాటు దేశం మొత్తం ఖండించింది. ప్రతిపక్షాలతో సహా ఖండించిన పరిస్థితి చూసాం. మనతో మాట్లాడడానికి ఈ పెహల్గాం సంఘటన పైన మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, పెహల్గాం దాడులు చాలా హృదయ విదారకమైనది, చాలా నష్టం జరిగింది. పర్యాటక రంగం మీద కావచ్చు, దేశం అంటే అభివృద్ధి ఎలాగైతే చెందుతుందో ఓర్వలేక తీసిన దెబ్బ తీసుకోవచ్చు. అంటే ఈ పాకిస్తాన్ ఈ ఎత్తుగడ వేసిన విధానం చూస్తే మీరు దీనిపైన ఎలా స్పందిస్తారు? ఉగ్రవాదులు అంటే ఉగ్రవాదం లెక్క వస్తే అదొక ఉగ్రవాదం అంటారు. ఈ ఉగ్రవాదం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిలిటరీ డ్రెస్లో వచ్చేసి ఎక్కడైతే టూరిజం ఉన్నదో, ఫారెన్లో ఏ విధంగా టూరిజం ఉందో ఆ విధంగా డెవలప్ చేసి ఈరోజు కాశ్మీరు జర్మనీ పోకుండా కాశ్మీర్ పోతూ ఉన్నారు. అందరూ ఏంటంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా అక్కడనే హనీమూన్ టూర్ కూడా పోవడం జరుగుతుంది. కనీసము వాళ్ళు ఇంగిత జ్ఞానం లేకుండా 25 మందిని పొట్టన పెట్టుకొని అదేవిధంగా నేపాల్ అతన్ని ఒకరు కూడా కాల్చడం జరిగింది. అందుకోసానికి చాలా స్ట్రాంగ్గా భారతీయ జనతా పార్టీ, భారతదేశం మొత్తము ఏకకంఠంతో ప్రతి ఒక్కరు ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ఉన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం ఏదైతే పాకిస్తాన్ ఉందో అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో మిగతా దేశాలు ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ముక్కుమ్మడిగా ఉగ్రవాదాన్ని ఖండించినప్పుడే దేశాలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే ఈరోజు అతలాకుతమవుతుంది పాకిస్తాన్. ఎట్టి పరిస్థితులు దీన్ని వదిలేది లేదు. వదలకుండా వాళ్ళని 100% శిక్షించడానికి భారతదేశం కంకణం కట్టుకొని ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్. అంటే మోడీ గారి రిటర్న్ గిఫ్ట్ శివతాండవం ఎలా ఉండబోతుంది పాకిస్తాన్ పైన? ప్రస్తుతం అంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది, నెక్స్ట్ స్టెప్ తర్వాత ఎలా ఉండబోతుంది? ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొత్తం ఏరివేసేయడానికే మొత్తం కంకణం కట్టుకొని భారతీయ జనతా పార్టీ ఉంది. నెక్స్ట్ అంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రపంచ దేశాలు బట్టి చూస్తే? నెక్స్ట్ వాళ్ళకే తెలియాలి, కనువిప్పు కావాలి. నెక్స్ట్ ఉగ్రవాదులకు ఎవరు సపోర్ట్ చేయకుండా ఉండాలి, కనువిప్పు కావాలి. ప్రతి ఒక్కరు నేను చేసే తప్పు, నేను ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను, ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తలేను అన్నప్పుడు ఎట్లా ఆయుధాలు వచ్చినాయి? పాకిస్తాన్ ఆయుధాలు ఎట్లా వచ్చినాయి? ఆయుధాలను ఎట్టి పరిస్థితుల్లో ఆటోమేటిక్ కనిపిస్తూ ఉన్నది. చూసిన 2-3 రోజుల నుంచి ఏ విధంగా చర్యలు ఉన్నాయో ఇంకా గట్టి చర్యలు ఉంటాయి. దానికి భయపడే అవసరం లేదు. రాబోయే రోజుల్లో ఎంత గట్టి చర్యలు ఉంటే అంత గట్టి చర్యలు మిగతా దేశాలు కూడా షేక్ అవుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సమాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నది. సింధు నది జలాలను ఒకవేళ ఆపినట్టయితే పాకిస్తాన్లో 80% ఆధారపడి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న పాకిస్తాన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దెబ్బపడుతుంది. సో సింధు జలాలను ఆపినట్టయితే మోడీ గారి అంతం కూడా చూస్తామని అక్కడ చీఫ్ చెప్పిన పరిస్థితి విషయం ప్రతి ఒక్కరూ చాలామంది చెప్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కావాలి, మన దేశం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. అందుకోసానికే అక్కడ కట్ చేయడం జరిగింది. కట్ చేస్తే ఆ ప్రజలంతా రివర్స్ అవుతారు. రివర్స్ అయిన దానికి జీవనోపాధి లేకుండా ఉండడానికి ఎవరైనా కానీ పిల్లి లోపలేసి కొడితే పులి తయారవుతుంది. ప్రజలే పులి తయారైన తర్వాత ఆ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళే సల్లంతే. అంటే మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక కాబోతుందా పాకిస్తాన్? 100%. ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ ఆల్మోస్ట్ వాళ్ళ ఫైనాన్షియల్ చాలా క్రైసిస్ ఉన్నాయి. చాలా క్రైసిస్తో ఏదో నడుస్తుందో అంటే నడుస్తుంది. చాలా అప్లపాలు ఉన్నారు, చాలా క్రైసిస్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే నీళ్లు ఆపడం జరిగిందో, నీళ్ళు ఆపిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళకి తెలుస్తూ ఉంది, దానికి ఇబ్బంది లేదు. భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఉగ్రవాదాన్ని సమాప్తం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కంకణం కట్టుకొని ఉంది. థ్యాంక్ యూ సార్.